హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకొక వాల్ హ్యాంగింగ్తో మీ ముందుకు వచ్చేసాను. దానికోసం ఇలా కార్డ్బోర్డ్ని తీసుకొని రౌండ్ షేప్గా కట్ చేసుకొని చిన్న చిన్నవి కూడా రౌండ్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాన్ని 1 by 1గా ఫెవికిక్ సహాయంతో అంటించుకోవాలి. ఫెవికిక్ సహాయంతో అంటించుకోవటం వల్ల గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా. అలా మొత్తాన్ని కూడా అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత దానికి మనం కలర్స్ వేసుకోవాలి. నేను చిన్న చిన్నవి రౌండ్ సైడ్ రెక్కల్లా ఉన్నదానికి రెడ్ కలర్ వేసుకున్నాను. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని యాడ్ చేసుకోండి. తర్వాత మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఆ మధ్య దానికి బ్లాక్ కలర్ని వేసుకున్నాను. బ్లాక్ కలర్ని వేసుకున్న తర్వాత దానికి వైట్ కలర్ తీసుకొని దానికి ఒక ఇయర్ బడ్ తీసుకోవాలి. ఇయర్ బడ్ సహాయంతో 1 by 1గా రెక్కలన్నింటికి కూడా ఇలా డాట్స్గా పెట్టుకోవాలి. మొత్తానికి కూడా డాట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత మిడిల్లో బ్లాక్ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు బ్లాక్ పార్ట్ చుట్టూగా డాట్స్ని పెట్టుకోవాలి. దాని లుక్కే మారిపోయిందండి, చూసారు కదా ఎంత అందంగా ఉందో. తర్వాత 2 వరుసలుగా నేను పెట్టాను వైట్ పెయింట్. తర్వాత మిడిల్లోని ఒక చందమామలాగా దీన్ని వైట్ కలర్ పెయింట్తో చందమామలంతా పెట్టాను. రౌండ్గా పెట్టిన తర్వాత ఎల్లో కలర్ పెయింట్ ఉంటుంది కదా, దాంతో కూడా నేను బొట్లుగా పెట్టాను. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్తో పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఎల్లో కలర్ యూజ్ చేశాను. అలానే ఎంతో బాగా లుక్ వచ్చిందండి. అలానే గోడలకు పెట్టుకోవచ్చు, వాల్ హ్యాంగింగ్లా తయారు చేసుకోవచ్చు. కానీ నేను దాన్ని కొద్దిగా పెన్సిల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, దాంతో డెకరేట్ చేద్దాము అనేసి అనుకున్నాను. ఆ విధంగా నేనైతే మెరూన్ కలర్ ఫ్లవర్స్తోని డెకరేట్ చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు పెన్సిల్ ఫ్లవర్స్ని తయారు చేశాను, అందువల్ల నేను ఆ వీడియోని ఇంకా చూపించలేదు. రౌండ్గా రెక్కల వైపేమో మెరూన్ కలర్ ఫ్లవర్స్ని పెట్టాను, మధ్యలోనేమో వైట్ కలర్ ఫ్లవర్ని పెట్టి వైట్ పైన పింక్ పెట్టాను. పింక్ పెట్టేసిన తర్వాత లుక్ చూసారా ఎంత బాగా వచ్చిందో. తర్వాత దాన్ని సైడ్న క్రీమ్ కలర్ ఫ్లవర్స్ని యాడ్ చేసుకున్నాను. ఇలా పెట్టి హ్యాంగింగ్స్ కూడాను మోతీలను పెట్టి హ్యాంగింగ్స్ కూడా తయారు చేశాను. 2 హ్యాంగింగ్స్ని తయారు చేశాను, ఒకటి పింక్ కలరు ఒకటి వైట్ కలర్గా తయారు చేసి దానికి ఒక రెక్క ఉంటుంది కదా, రెక్క క్రింద బాగానే పెట్టుకోవాలి. దాన్ని ఫెవికాల్ సహాయంతో అంటించుకుంటే అంతేనండి, ఎంతో ఈజీ అయిన వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. సూపర్గా అంటే సూపర్గా ఉంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటివి 2 ఫ్లవర్స్ని తయారు చేసుకొని మనం వాల్ సైడ్ అటు సైడ్ కూడా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా లుక్ మాత్రం భలే వచ్చిందండి. నేనైతే ఇలా హ్యాంగింగ్స్తోని పెట్టి ఇలా కొంచెం డెకరేటింగ్గా తయారు చేశాను. మీ దగ్గర ఉన్నా లేకపోయినా మీరు పెట్టుకోకపోయినా బాగుంటుంది, యాజ్ ఇట్ ఈజ్ అలా వదిలేస్తే. చూసారు కదా 0 బడ్జెట్లో ఎంత బాగా వాల్ హ్యాంగింగ్ రెడీ అయిందో. బాయ్ బాయ్.